ఈ సమస్తానికి నా నమస్కారం. ఇప్పుడు మనం కొంచెం అసలు రియాలిటీస్ మాట్లాడుకుందాం. అసలు మన కళ్ళ ముందు జరుగుతున్నది ఏంటి? ఇప్పుడు మనందరం కూడా ఏదో డెవలప్ అవుతున్నాం అని చెప్పి అంటాం. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే మన ఉద్దేశంలో ఒక చదువుకునే కుర్రవాడు మంచి ఎగ్జామ్లో పాస్ అయ్యి ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకొని ఇల్లు కట్టి పిల్లల్ని కని మళ్ళీ వాళ్ళని పెంచుతుంటే వాడు కారు కొనుక్కొని ఉంటే వాడు డెవలప్ అయ్యాడు రా అని అంటాం. అసలు నిజంగా డెవలప్మెంటేనా? నా అభిప్రాయం ప్రకారం ఇదంతా ఒక గేమ్. ఇక్కడంతా ఒక గేమ్ నడుస్తుంది. అసలు నిజంగా డెవలప్మెంట్ అంటే ఏది ఉన్నా లేకున్నా హాయిగా ఉండటం. అది అసలు నిజమైన డెవలప్మెంట్. కానీ చాలామంది మన సొసైటీలో అసలు మానవ జన్మ పరమోత్కృష్టమైన జన్మ అనే పదం వాడుతూ ఉంటాం. అంటే అన్నిటిలో కన్నా గొప్పది అని. కానీ ఒరిజినల్గా అన్ని జన్మల్లాగానే మన జన్మ కూడా సాధారణమైంది. ఇప్పుడు మనం చేపలాగా నీళ్ళల్లో ఈదలేం, పక్షిలాగా ఆకాశంలో ఎగరలేం, అలాగే ఏనుగంత బలం మనకు లేదు. సో ఈ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవరాశులు వాటి ప్రత్యేకతలు వాటికి ఉన్నాయి. అవి ఎలా ఉండాలో అలాగే ఉన్నాయి. వాటి గురించి వాటికి ఉండాల్సిన సామర్థ్యం వాటికి ఉంది. ఇంకా గట్టిగా చెప్పాలంటే వాటికి ప్రోగ్రామింగ్ కూడా కరెక్ట్గా చేయబడింది. ఒక యాపిల్ చెట్టు యాపిలే ఇస్తుంది, ఒక మామిడి చెట్టు మామిడే ఇస్తుంది. అంటే దాని ప్రోగ్రామింగ్ అంతా రాసి ఉంది. సో అది వచ్చిన తర్వాత మొలకెత్తిన తర్వాత ఏం చేయాలి అన్నది 100% జరిగిపోయింది. కానీ మనిషి విషయంలోనే ఎటువంటి ప్రోగ్రామింగ్ జరగల. అందువల్లే మనిషికి ఏం చేయాలో తెలియదు. వాటిలన్నిటికీ లేనిది మనిషికి ఉన్నది ఒక బ్రెయిన్ ఉంది. అంటే ఆలోచించగలిగే బ్రెయిన్. అంటే ఆ బ్రెయిన్కి మనస్సు తోడైంది. రెండోది సమయం ఉంది. ఇప్పుడు కొన్ని జంతువులకి సమయం ఉండదు. అంటే చాలా తక్కువ టైంలోనే పుట్టి చనిపోతాయి. కొన్ని జంతువులకి సమయం ఉంటుంది మనుషులంతా, కానీ మనిషికి ఉన్నంత బ్రెయిన్ స్ట్రక్చర్ ఉండదు. దాని మూలంగా అవి కూడా అంత ఆలోచించలేవు. అంతే తప్ప వాటి టాలెంట్ పరంగా రెండూ ఒకటే. రెండు అంటే మనం ఒకటే, ఆ జంతువులు ఒకటే. రోడ్డు మీద కుక్క ఒకటే, మనం ఒకటే. ఏది బ్రెయిన్ తీసేస్తే, టైం తీసేస్తే అసలు మనిషి ఎక్కడ ఇరుక్కుపోయాడు, అసలు ఎక్కడ బాధపడుతున్నాడు అంటే మనస్సులో ఇరుక్కుపోయాడు. అసలు మనస్సు అంటే ఏంటి? మనస్సు, మెదడు రెండు ఉన్నాయి కదా మనకి. ఇప్పుడు మనకి అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక ఎదురుగుండా ల్యాప్టాప్ ఉంది. ల్యాప్టాప్లో ఎదురుగుండా కనపడుతున్నది మెదడు. ఆ ల్యాప్టాప్ లోపల ఇంటర్నల్గా ఉంది ప్రోగ్రామింగ్, అది మనస్సు. దాంట్లో ఆ మనస్సు అన్నది అనేక రకాలైనటువంటి ఆలోచనలతో తయారైంది తప్ప అది నిజంగా విజువల్గా లేదు. అంటే మనం ఫిజికల్గా చూడడానికి ఏం లేదు. అది మనస్సు ఏం చేస్తూ ఉంటుంది? నిరంతరం ఆలోచనలు చేస్తూనే ఉంటుంది. మనం ఏది చూసినా సరే, ఏది చేస్తున్నా సరే దానికి 3 రకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏం చేస్తుంది? ఫస్ట్ చూడంగానే దాన్ని కొలుస్తుంది, ఎదురుగుండా ఉన్నదాన్ని. కొలవటం అంటే ఏంటి? ఇప్పుడు నా ఎదురుగుండా ఒక మనిషి వచ్చాడు. ఓకే, వాడు ఎంత హైట్ ఉన్నాడు, ఎంతలా ఉన్నాడు, ఏంటి అన్నది చూస్తుంది. వెంటనే రెండో స్టెప్ పోల్స్తుంది. ఓకే, వీడు వాడికన్నా తెల్లగా ఉన్నాడా, వాడికన్నా నల్లగా ఉన్నాడా, లేకపోతే వాడికన్నా పొట్ట ఎక్కువ ఉందా, పొట్ట తక్కువ ఉందా, ఇలా మన ఎదురుగుండా ఉన్న మనిషిని నీ మైండ్లో ఉన్న ఇంకోటితోటి కంపేర్ చేస్తావు. పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు ఇవే జరుగుతూ ఉంటుంది. ఎంతసేపు మనసు పోలుస్తూ ఉంటుంది. ఆ అబ్బాయి కంటే ఈ అబ్బాయి ఎలా ఉన్నాడు, ఈ అమ్మాయి కంటే ఆ అమ్మాయి ఎలా ఉంది. ఫస్ట్ కొలుస్తారు కదా. అంటే వీడి ఆస్తి ఎంత, వాడి ఆస్తి ఎంత, వాడికి ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, వాడికి ఎంత బంగారం ఉంది, ఆడొక్కడే కొడుక, లేకపోతే అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉన్నారా. సో ఇవన్నీ కూడా చేసేంతా కూడా మనస్సే. ఫస్ట్ కొలుస్తుంది, తర్వాత పోలుస్తుంది, తర్వాత మనకి దాని గురించి
ఒక స్టోరీ చెప్పుద్ది. ప్రతిదాని గురించి కూడా మనకు తెలియకుండానే మన మనస్సు నిరంతరం మనకి ఒక కథను అల్లుతూనే ఉంటుంది. అది అది ఆగదు. నువ్వు నిద్రపోయి డీప్ స్లీప్లోకి వెళ్ళేదాకా కూడా నీలో స్టోరీ జరుగుతూనే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎలాగూ ఇప్పుడు మనం ఏదో మన ఫ్యామిలీలో ఏదో ఎవరికో ఏదో ప్రాబ్లం ఉందనుకోండి, ఏదో జబ్బు ఉంది. ఇప్పుడు అదేం చెప్పుద్ది, వాళ్ళకు ఉంది కాబట్టి ఆ జబ్బు నీకు కూడా వస్తుంది. ఆ జబ్బు నీకు కూడా వస్తే నువ్వు కూడా అలా జరుగుతుంది, అలా చనిపోతావు అని చెప్పి అంటారు. అసలు నిజంగా మనసు చెప్పే కథల్లో ఒక అద్భుతమైన కథ ఏంటంటే, మనస్సు అసలు నువ్వెవర్రా అంటే, నువ్వు ఈ శరీరము అంటే ఫిజికల్గా కనపడుతున్నటువంటి ఈ శరీరము, మనస్సు ఈ రెండు కలిపితేనే నువ్వురా అని చెప్పుద్ది. ఇప్పుడు ఆ స్టోరీని మనం నమ్ముతాం, నమ్మి దానికి బలం ఇస్తాం. ఈ నమ్మకాన్ని ఆ స్టోరీకి ఇవ్వటం మూలంగా దానికి బలం చేకూరి ఇక నిజంగా 100% నువ్వెవరు అంటే నేను ఈ శరీరాన్ని, సో నేనే ఇది కనపడుతున్నది అని ఫిక్స్ అయిపోతాం. అసలు అది మనసు ఆడే ఒక డ్రామా. మనసు ఆలోచనలతోటి మన మెదడుకి ఇస్తే మెదడు ఓన్లీ సంకేతాలను ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు పంపిస్తుందే తప్ప, అంటే చెయ్యి కలపాలా, కాదు కలపాలా, లేకపోతే ఇంకేమన్నా చేయాలా అన్న యాక్టివిటీ చేయడానికి సిగ్నల్స్ ఇస్తుంది తప్ప మెదడుకి ఎటువంటి సంబంధం లేదు అసలు. మనం చెప్పేది ఆడుకునేదంతా మనసుతోటే. కానీ మనకు మనసు కాదు మరి ఏంటి అని మీ అందరికీ డౌట్ రావచ్చు. మరి మన మనసు కాకపోతే అసలు మనం మనసు కాకుండా మనం అన్నది నిజమైన అవగాహన. అవగాహన అంటే ఇప్పుడు అవగాహన అంటే ఏంటి అంటాం. అసలు నువ్వు ఇప్పుడు ఎవరైతే మంచితనం ఉందో చూసావా, నీలో స్వచ్ఛమైన మంచితనం, ఒకడికి సహాయం చేసేది, లేకపోతే ఒకటి కష్టాల్లో ఉంటే వాడిని ఓదార్చేది, అది అసలు నువ్వంటే అదే రేపొద్దున నువ్వు వెళ్ళిపోయినా అది ఉండిపోద్ది. అక్కడే అసలు నువ్వు వెళ్ళిపోవటం అనేది లేదు. ఆ మంచితనం ఎప్పుడు అక్కడే ఉంది. ఓన్లీ ఈ శరీరమే నీకు కనపడలేదు. అసలు అందరూ భయపడేది ఈ మనసు చెప్పిన స్టోరీకి, నేను శరీరాన్ని అని చెప్పడం మూలంగా చనిపోతే ఈ శరీరం ఉండదు కాబట్టి అన్న విషయం ఆలోచించడం మూలంగా గాబరా పడిపోతూ ఉంటారు. అసలు ఒరిజినల్గా నువ్వు పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మంచితనానివి, అంతకుమించి వేరేదేమీ కాదు. ఇప్పుడు నేను అవగాహన అన్నా కదా, అవగాహన అంటే ఎదురుగుండా అంటే ఏమీ ఆలోచించకుండా కనపడుతున్నట్టు చూడడం, మనకి వినిపించినట్టుగా యాజ్ ఇట్ ఈజ్గా వినటం, అలాగే మనం ఏదైనా అనుభూతి చెందుతున్నాం, ఫీల్ అవుతున్నాం, దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫీల్ అవటం. అంటే ఈ 3 కేసుల్లో వినడం, చూడడం, ఫీల్ అవడం, ఈ 3 కేసుల్లో మనసుకి అంటే మనసులో వచ్చే ఆలోచనని జోడించాలి నువ్వు దానికి. ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు మనం టీవీ చూస్తూ ఉంటాం, కింద స్క్రోలింగ్స్ వస్తూ ఉంటాయి, ఏదో మ్యాటర్ వస్తూ ఉంటుంది. అసలు ఆ మ్యాటర్ని చూడకుండా పైన స్క్రీన్ మీదే ఫోకస్ చేస్తేనే మనం సినిమా చూడగలుగుతాం 100%. అలా కాకుండా నువ్వు పైన కొంతసేపు కింద కొంతసేపు చూస్తున్నావు అనుకో, ఒరిజినల్గా టీవీలో జరిగే సీన్ వేరు, ఇక్కడ నువ్వు చూస్తున్నది వేరు, అర్థం చేసుకునేది వేరు. ఈ కింద స్క్రోలింగ్ అంతా కూడా నీ మనసులో వచ్చే ఆలోచనలు అలా వస్తూ వెళ్తూ ఉంటాయి. నువ్వు వాటిని యాజ్ ఈజ్గా వదిలేస్తే, అంటే ఇప్పుడు మరి ఏం చేయాలి, నేను మనసుని ఆలోచనలను పట్టుకోకూడదంటే మనసుని పక్కన పెట్టేయమంటారా, లేకపోతే మనసుతో పోరాడాలంటే ఈ రెండూ కాదు. నువ్వు మనసుని పక్కన పెట్టడానికి ట్రై చేసినా, మనసుతో పోరాడడానికి ట్రై చేసినా దానికి మరింత శక్తిని జోడించినట్లు అయిపోద్ది. నువ్వు మనసుతో పోరాడి గెలవలేవు. సో దాన్ని ఏం చేయాలి అప్పుడు, దానికి ఒక అవగాహన అనే దాన్ని ఆసరాగా చేసుకొని నువ్వు ఇప్పుడు ఆలోచన చూడాలి. మళ్ళీ అప్పుడు నువ్వు మనసును చూడాలి. మనసు చెప్పిందంతా ఇప్పుడు దాకా నమ్మేవు కదా, ఇప్పుడు మనసు చెప్పిన స్టోరీ అంతా నమ్మేవు. ఇప్పుడు నీ ఆలోచనలన్నీ నువ్వు నిజమని నమ్మేవు కాబట్టి ఇక వేరే వాళ్ళు చెప్పేది ఎవరిదే నువ్వు నమ్మవు. ఇంకా నీకు వచ్చిన ఆలోచనలన్నీ నువ్వు నిజమని నమ్ముతున్నావు. సో అలా కాకుండా ఒక విషయం మీద ఒక అవగాహన తెచ్చుకున్నావు. అవగాహన తెచ్చుకోవడం అంటే ఉన్నది ఉన్నట్టుగా చూసావు, విన్నది విన్నట్టుగా విన్నావు, అనుభూతి చెందినట్టుగానే చూస్తున్నావు. అది నీకు పూర్తిగా ఒక అవగాహన వచ్చినట్టు. ఒరిజినల్గా వీటిలన్నిటికి కూడా మనం ఏం చేస్తామంటే మన మనసుకి మన అభిప్రాయాలు, మన కోరికలు, మన భయాలు, వీటిని పెట్టుబడిగా ఇస్తాం.
అందుకే మన మనస్సు ఎంతసేపు దాని ఆటలుగా ఆడించుకుంటుంది. అంటే అది చెప్పినట్టుగా మనం వినాలి అన్నట్టుగా చేస్తది. ఈ మనసు చేతిలో పడిపోయినోడు మనిషి అతన్ని కోల్పోతాడు. అంటే వాడేంటి అన్నది ఐడెంటిటీ కోల్పోయి మనసు చెప్పినట్లుగానే ఆడుతూ ఉంటాడు. మనస్సుకి రియాలిటీస్ గురించి తెలియదు. అది అనంతమైన కథలు చెప్తూనే ఉంటుంది. దానికి ఇక ఏది నిజం ఏది కరెక్ట్ అన్నది తెలియదు. ఇప్పుడు మనం ఆలోచనలన్నీ అబద్ధం, వాటి గురించి తెలుసుకోవడం ఒక్కటే నిజం అని మనం తెలుసుకుంటే ఇక ఇక అవగాహన నుంచి నేనెవరు తప్పించలేరు. ఇప్పుడు మనకి నేను ఈ ఆలోచనలు ఎరుకోకుండా ఏది ఎలా ఉందో అలా ఆనందంగా అనుభవిస్తూ జీవిస్తున్నాను అనుకోండి. ఇప్పుడు నేను ప్రకృతి నియమాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు బాగా కోట్లు సంపాదించినోడు ఉన్నాడు. వాడైనా సరే అన్నం తినేటప్పుడు నమిలే తినాలి. ఇంకోటి బీదవాడు ఉన్నాడు. ఇప్పుడు బీదవాడు పిల్లల్ని శృంగారం చేసి పిల్లల్ని కన్నాడు. ఇప్పుడు నాకు కోట్లు ఉన్నాయి కదరా, నేను శృంగారం ఎందుకు చేయాలి, నేను పిల్లల్ని ఎందుకు కంటాను శృంగారం చేసి ఎవడన్నా అంటాడు అసలు? ఎవడు అండ. ఇవన్నీ ఏంటంటే అసలు అదే అది ఎగ్జిస్టెన్స్ అంటే ఉన్నదే అది. ఈ కతిమయన్ని కూడా నువ్వు కల్పించుకున్నాయే. ఇప్పుడు నిద్ర ఉంది. నిద్ర కూడా అందరికి కుక్క ఎలా నిద్రపోతున్నావు నువ్వు అలాగే నిద్రపోతున్నావు. అంతే తప్ప దాని నుంచి వేరుగా ఏం లేవు. కాకపోతే ప్రపంచం నీకంటూ ఒకదాన్ని సృష్టించుకున్నావు. దాన్ని ఒక ఆటని నువ్వు చూసుకోకుండా అదే నిజం అనుకోవటం మూలంగా నువ్వు ఎంతసేపు బాధపడుతున్నావు, భయపడుతున్నావు, ఇంకా ఏదో చేస్తున్నావు ఎంతసేపు. అసలు మనిషి ఏం చేయాలి అంటే నా దృష్టిలో అసలు ఏం చేయకుండా హాయిగా ఉండగలిగేవాడే మనిషి. నువ్వేం చేయవసరం లేదండి. నువ్వు యాజ్ టీజ్గా హాయిగా ఉండు. అసలు హాయిగా ఉండటమే నీ పని, ఏదో చేయటం అని కాదు. ఇప్పుడు ఏదో ఆకలేసింది, లేచావు, పెట్టుకుందాం, తిందాం. నిద్ర వచ్చింది, పడుకుందాం. ఏదో చేయాలనిపించింది, చేసావు. ఇవి కాకుండా నీకుండేదల్లా ఇవన్నీ తీసేస్తే మనసు హాయిగా ఉంటే నువ్వు చేసేదేంటి? ఇక పనే. మనందరం కూడా ఇక్కడికి పని చేయడానికే వచ్చాం. ఏదో పని. మనిషి అందరూ కూడా ఏదో పని చేస్తూనే ఉంటారు. కానీ మనోళ్ళు ఇప్పుడు ఒకడు ఒక పనికి ఇంకో పనికి మధ్యలో ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకుంటాడు. ఇంకొకడు ఏం చేస్తాడు, ఒక పని నుంచి ఇంకో పని చేయడానికి మధ్యలో 5 సంవత్సరాలు బ్రేక్ తీసుకుంటాడు. అంతే తప్ప మనకి అందరం కూడా ఏదో పని చేస్తూనే ఉంటాం. ఇప్పుడు మనందరికీ కూడా రమణ మహర్షి గారి గురించి బాగా తెలుసు. అందరూ ఆయన్ని మహర్షి, మహానుభావుడు, గొప్పవాడు అంటారు. అసలు ఏం చేశాడు ఆయన? ఏం చేయలే. ఏం చేయకపోవటాన్ని గొప్ప విషయం అంటాం ఇప్పుడు మనం. ఇప్పుడు చాలామంది ఏమంటారు, ఏదో జరిగితే మంత్రాలు వస్తాయి, లేకపోతే గాలి ఎగిరిపోతారు, లేకపోతే ఇంకేమన్నా చేయగలుగుతారు, ఆయన అనుకున్నాయని అవుతాయి. అలాంటిదేం లేదు. మనిషి యాజ్ ఇట్ ఈజ్గా అసలు అసలు అతని స్థితి ఏంటంటే ఏమీ చేయకుండా అలా ఉండటమే. ప్రశాంతంగా ఉండటం, ప్రశాంతతలోంచి నువ్వు ఏదైనా చేయి. మళ్ళీ ఏం చేయకుండా ఉంటే ఖాళీ కూర్చుంటామని కాదు. ప్రశాంతంగా ఉండి, హాయిగా ఉండి, నిత్యానందంగా ఉండి, ఆనందంగా ఉండి, నువ్వు చేయగలిగిన పని చెయ్యి. అంటే ఒకరికి ఉపయోగపడేది, నీకు ఉపయోగపడేది, నిన్ను నిలబెట్టేది దాని గురించి. అంతే తప్ప పరిగెట్టమని కాదు. దీన్ని సంపాదించాలి, లేకపోతే అది చేయాలి, ఇది చేయాలి, ఇంకేదో అయిపోవాలి, నన్ను 100 మంది గుర్తించాలని కాదు. అసలు గుర్తించేవాడే లేడు ఇక్కడ. నువ్వు గుర్తించడం దాని గురించి పోరాడుతున్నావు. అది అసలు లేదు అని తెలిసిన రోజు ఏం చేస్తావు చూసుకో మరి. ఇంకోటి, నేను చెప్తున్న మాటలన్నీ కూడా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, చాలామంది చెప్పారు కదండి అంటారు. చాలామంది చెప్తారు, చాలామంది చెప్పారు, రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎంతోమంది చెప్తారు. వాళ్ళందరూ చెప్పారు కదా అని నేను వాళ్ళని అనుకరిస్తా, లేకపోతే ఇంకోళ్ళు నన్ను అనుకరిస్తున్నట్టు కాదు. ఇప్పుడు తింటం ఉంది, నవ్వులుతాం. నువ్వు నవ్వులుతావు, నేను నవ్వులుతా, అందరం నవ్వులుతాం తినేటప్పుడు. ఇప్పుడు నేను నిన్ను అనుకరిస్తానట్టు అంటావు. అప్పుడు మరి నేను చెప్తుంటే నేను నిద్రపోతా, నువ్వు నిద్రపోతావు అంటే నువ్వు నన్ను అనుకరిస్తున్నట్ట నిద్రపోవడంలో? కాదు కదా.
ఇది అంతే. ఆ విషయాన్ని నా అనుభవంలోకి తీసుకొని నాకు అనుభవంలో వచ్చిన దాన్ని మళ్ళీ మీకు చెప్తున్నా. అంతే తప్ప వాళ్ళు చెప్పింది నేను చెప్పట్లా. ఇప్పుడు మనకి మానసిక స్థితి ఉంది. ఇక్కడ ఇంట్లో ఉన్న మానసిక స్థితి ఒక రకంగా ఉంది. రోడ్డు మీదకి వెళ్ళా ఒక రకంగా ఉంది. ఆఫీస్కి వెళ్ళా ఒక రకంగా ఉంది. ఎక్కడున్నా నా మానసిక స్థితి ఒకే రకంగా ఉంది. ఏం మారలా. అది ఆనంద స్థితి. అసలు అది అలా ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మానసికంగా ఏం మారకూడదు. శారీరకంగా మారచ్చు. మనం ఎండలోకి వెళ్ళాం, షర్ట్ అని చెప్పేస్తాం. లేదు మంచులోకి వెళ్ళాం, స్వెటర్లు వేసుకుంటాం. వాన వస్తుంది, గొడుగు వేసుకుంటాం. అట్లా శారీరకంగా నీకు మారచ్చు, కానీ మానసికంగా నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒకటే స్థితి. అదే ఆనంద స్థితి. ఇక అదే నిత్యానందం. ఇవన్నీ పొందాలంటే, కానీ జనరల్గా ఇవన్నీ మనకి ఎక్కడ అవుతాయండి? ఇవన్నీ కష్టం కదా అంటారు. అసలు ఇవన్నీ కష్టం కాదు. రమణ మహర్షి లాగా ఉంటాం, ఏమీ చేయకుండా హాయిగా ఉంటాం, చక్కగా ఉన్నదాన్నే ఎంత చేయగలం అంత చేయటం. అసలు ఇవన్నీ కష్టం కాదు. జనరల్గా నీకు ఇష్టం లేదు అట్లా ఉండడం. అందుకే ఆయన ఒక్కడికే అవుద్ది, నాకు అవదు అని నువ్వు తప్పించుకున్నావు తప్ప అసలు ఇది ఒరిజినల్గా స్టేట్లో ఉండడం. అసలు ఒరిజినల్ స్టేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అందరికీ అందుబాటులో ఉంటుంది. అందరూ ఇట్లా ఉండొచ్చు. కానీ ఎంతసేపు మనం ఏం చేస్తాం? నేను విమానం ఎక్కాలి, నాకు కారు కావాలి, నేను ఢిల్లీ వెళ్ళాలి, నాకు ఆ బిల్డింగ్ కావాలి, ఇట్లా ఏదైతే మనకు అందుబాటులో లేదో దాని గురించే అహర్నిశలు ప్రయత్నిస్తూ ఉంటాం. వాటి గురించే ఆలోచనలు చేస్తాం, వాటి గురించే మనుషులను కలుస్తూ ఉంటాం. కానీ ఏదైతే నీకు అందుబాటులో ఉందో ఆనందంగా ప్రశాంతంగా ఏం చేయకుండా అట్లా ఉండిపోవడం, అట్లా ఉండడం నువ్వు నీకు ఇష్టం లేదు కాబట్టి. నేను ఒక్కడినే ఈ ప్రపంచాన్ని నేను మార్చలేను అన్న విషయం నాకు బాగా తెలుసు. అందుకే నేను జీవిస్తాను. జీవించిన దాన్ని చూసి కొంతమంది నేర్చుకుంటారు, లేకపోతే కొంతమంది చూస్తారు. అప్పుడు అందరికీ మార్పుకు దారితీస్తుంది తప్ప నేనేదో మాట్లాడితే మార్పు రాదన్న విషయం నాకు అర్థమైంది. ఒక్కొక్కసారి నేనేదో అరుస్తూ ఉంటా, అదంతా పని పరంగానే అరుస్తా, అంతే తప్ప ఒకళ్ళ మీద ద్వేషం కానీ, ఒకళ్ళ మీద కోపం కానీ, ఈర్ష్య, అసూయ అటువంటివి లేవు మనకి. అసలు నాకు పరువు ప్రతిష్టే లేదు. నాకున్నదల్లా ఓన్లీ విచక్షణే. ఒకళ్ళని నేను ఎప్పుడు ఎవరన్నా బూతులు తిట్టలేదే, ఎవరిని కొట్టలేదు కదా. అంటే నాకు విచక్షణ ఉంది, ఏది చేయాలి ఏది చేయకూడదని. కాకపోతే ఒక్కొక్కసారి నేను సీరియస్గా ఉన్నట్టు, గట్టిగా అరుస్తున్నట్టు, కోపడుతున్నట్టు, పోట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అది కేవలం ఇప్పుడు ఒక సైకిల్ ఉంది, ఆ సైకిల్ వంకర టెంకరగా వెళ్తుంది, ఏదో నట్టు టైట్ చేయాలి, లేకపోతే ఎక్కడో కొంచెం ఆయిల్ వేయాలి, లేకపోతే దాన్ని కొంచెం బెండ్ సరి చేయాలి. ఇవన్నీ వాటి కోసమే చేస్తా. ఏ రెంచి పట్టుకున్నానో సుత్తి పట్టుకున్నానో వాటిని సెట్ చేస్తుంటే ఆ సుత్తి నేను చేసే యాక్షన్ తప్ప వాటిని సరి చేయడానికే చేస్తా. అదే అది సైకిల్ ఇనుముతో చేసింది కాదు, ఒక గాజుతో చేసిందని నాకు అర్థమైంది అనుకోండి, ఇక వాళ్ళని పట్టించుకోను నేను. అంటే దీని అర్థమే చెప్పండి, నేను అంటున్న మాట ఎవరైనా పర్సనల్గా తీసుకుంటే ఇక వాళ్ళతో మాట్లాడడం అనవసరం. మనం వాడిని పాలిష్ చేయడానికి, వాడిని లైఫ్లో ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతాడు అంటే, ఇంప్రూవ్ అవడం అంటే ఇంకా అవగాహన పెంచుకుంటాడు అన్న విషయంలో ఒక మాట అంటా. కానీ మాట అంటేనే ఆడి మనసు గాజులాగా పగిలిపోతుంది అంటే ఇక వాడితో మాట్లాడకూడదు. నేను మాట్లాడినా ఇంకా. అసలు నాకు ఎక్కడికి వెళ్ళినా ఏమీ లేకుంటే బాగుంటుంది. అసలు నా వాళ్ళంటూ ఎవరు లేకపోతే ఇంకా చాలా బాగుంటుంది. మనకల్లా పుస్తకాలు చదవడం, పని చేయడం, అంతే. నేను అందరికి కూడా ఇవి నేర్పిస్తాను తప్ప ఎవరికి మందు తాగమని ఎవరికి నేర్పించట్లా. మనం బయట కూడా ఏదైనా సంక్రాంతి పండుగ అవి వచ్చింది అనుకోండి, అందరూ కోడి పందాలు వేస్తారు. ఈ కోళ్ళు కొట్టుకుంటే మనుషులు చూస్తాం, కానీ మనుషులు కొట్టుకుంటుంటే కోళ్ళు ఎప్పుడూ చూడవు. అది మీరు గమనించారా లేదా? మనుషులు కూడా అవి ఎందుకు వేస్తారంటే, కోడి పందాలు, ఎడ్ల పందాలు ఇవన్నీ ఒరిజినల్గా వాడి జీవితంలో ఏదో సాధించాలనుకున్నాడు, ఏదో ప్రాపంచికంగా ఏం సాధించలేకపోయాడు. ఆ సాధించలేదు అన్న దాన్ని ఈ కోడి పందాల్లో గెలిచి, పేకాటలో గెలిచి, నేను జీవితంలో విజయం సాధించాను అని చెప్పుకోవడానికి, ఒక ఒక ఆనందాన్ని వ్యక్తపరచుకోవడానికి జీవితంలో ఏం చేయలేకపోయాడు కాబట్టి, ఈ ఆటల పరంగా గెలిచి జీవితంలో గెలిచానని చెప్పుకోవడానికి మాత్రమే ఈ చేస్తారని నాకున్న చిన్నపాటి అవగాహన. తప్ప రైట్ అన్నది మీరే ఆలోచించుకోండి.
నాకు మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను చాలా విషయాల్లో ఒకరి పక్కన పాజిటివ్ ఒకళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు అలా అనిపిస్తుంది. ఒరిజినల్ నేను ఎవరికి ఏం సపోర్ట్ చేయను. ఎప్పుడూ అలర్ట్గానే ఉంటా, ఎరుగులోనే ఉంటా. నేను పశ్చాత్తాపపడేలాగా ఎప్పుడు ఏ తప్పు చేయను. ఇంకా చివరిగా చెప్పాలంటే, ఇప్పుడు మనకి మన వాళ్ళు చనిపోయారు. ఆ చనిపోయిన వాడు తిరిగొచ్చాడు. తిరిగొచ్చి ఇది ఏడ్చే విషయం కాదురా, మీ పని మీరు చేసుకోండి చక్కగా, నేను ఉన్నాను అని మీరు అనుకుంటే వెంటనే మీ కళ్ళ ముందు నేను కనపడతా. అంతే తప్ప మీరు పని ఆపుకుని నా గురించి బాధపడటం, ఏడవటం అన్నది అసలు నేనన్నది ఈ శరీరం కాదు, మనసు కాదు, మీరు అనుకుంటున్నది అసలే కాదు. నేను ఒక అవగాహన ఉన్నది ఉన్నట్టుగానే చూస్తున్నా. నేను ఈ ఈ గాలే పీల్చా, ఈ మట్టిలోనే తిరిగా, ఇక్కడున్నాయే తిన్నా, ఇక్కడే ఉన్నా కాబట్టి, నేను ఎక్కడి నుంచి రాలేదు కాబట్టి, సో ఎక్కడికి వెళ్ళే అవకాశం కూడా లేదురా. సో మీరందరూ కూడా దాన్ని అవగాహన చేసుకొని మీ జీవితాంతం కంక్లూజన్ ఏంటంటే, మనకి ఏం చేసినా చేయకపోయినా హాయిగా ఉండు, ఏదున్నా లేకపోయినా ప్రశాంతంగా ఉండు. ఇది నేను చెప్పదలుచుకున్నటువంటి కంక్లూజన్. ఇంకోటి, మనసు అనేది చెప్పేది ఎప్పుడూ నమ్మకండి. ఒక్కసారి నువ్వు ఆలోచనను ఫాలో కాకుండా ఆలోచనని దాన్ని చూడు, దాన్ని చూసి దానిలో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉందని నువ్వు బేరీ చేసుకొని, నువ్వు అవగాహన తెచ్చుకొని, ఎప్పుడైతే నీకు ఒక్కసారి అవగాహన వచ్చిందో వెంటనే నీకు వచ్చిన మరుక్షణం ఆ ఆలోచన మాయమైపోద్ది. నేను ప్రాక్టికల్గా చాలా విషయాలు చేశా. నన్ను మనసుని ఇబ్బంది పెట్టే విషయాలన్నింటిలో కూడా అర్థం చేసుకున్నా. వెంటనే నేను ఇన్నాళ్ళు వాటికి బానిసైపోయి దాని వెనకాల పడేవాడిని, ఆలోచన వెనకాల. ఇప్పుడు ఆ ఆలోచన తప్పని దాన్ని ఆపోజిట్లో నేను నుంచొని చెప్పా, వెంటనే ఆలోచన మాయమైపోయింది. ఒక్కసారి మీరు కూడా మీకున్న బలహీనతలు నుంచి బయటపడాలి అంటే ఆ బలహీనతలతో వచ్చినటువంటి ఆలోచనని ఒక్కసారి తిరిగి చూడండి. వెంటనే మీరు కూడా అవగాహన తెచ్చుకోగానే వెంటనే అది వెళ్ళిపోద్ది. ప్లస్ మనసు చెప్పే కథలని నమ్మకండి. మనసు దానికి నచ్చినట్టు 100 కథలు చెప్పొద్ది, సినిమా స్టోరీ లాగా. అవన్నీ అబద్ధాలే. మన అవగాహన పరిశీలిస్తుంది, ఆలోచన తీర్పిస్తుంది. నీకొచ్చే పిచ్చి ఆలోచనలతో ఎదుటి వాడిని తీర్పిచ్చి వాడిని మంచివాడని చెడ్డవాడని నువ్వు ఫిక్స్ అయిపోమాక. నేను చెప్పిన దానికి మీరందరికీ ఓపికగా అయినందుకు మీ ఓపికకు, మీ అర్థం చేసుకోగలిగే ఈ అనంత శక్తికి నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను.